హాయ్ గాయ్స్, మేమైతే ఇక్కడ రిసార్ట్కి వచ్చాము. ఇక్కడ ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి. హలో ఎవ్రీవన్, ఈసారి ఎప్పటిలా కాకుండా రియాన్స్ బర్త్డే కొంచెం స్పెషల్గా బయట ఎక్కడైనా సెలబ్రేట్ చేయాలని చీరాల వీ రిసార్ట్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ రూమ్ బుక్ చేసుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే ఇలా అయితే కనిపిస్తుంది. సో నీట్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడడానికి. అండ్ డిఫరెంట్గా కొంచెం వెరైటీగా సెట్ చేసి ఉంటారు అనమాట. సో అలా ఒకసారి వ్యూ కొంచెం ముందుకు రాగానే మనకి ప్యారెట్స్ లాగా కనిపిస్తాయి, కానీ ప్యారెట్స్ కావు ఇవి. వీటిని మెక్కావ్ అంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెక్కావ్స్ అయితే ఇక్కడ పెట్టుంటారు. అండ్ అట వినడానికి కూడా కిచ్ కిచ్ అని సౌండ్స్ వస్తాయి. సో ఫైనల్గా ఇలాంటి డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట చూడడానికి. అండ్ 3-4 అయితే ఉన్నాయి ఇక్కడ. వాటికి అన్నీ లోపలి పెట్టేసి నీట్గా చూపిస్తారు. మన రూమ్కి వెళ్ళే దారిలో ఇదంతా వ్యూ కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఒక దారిలాగా ప్రొవైడ్ చేస్తుంటారు. అటు ఇటు చెట్లు అరేంజ్ చేసి అన్నీ న్యాచురల్గా ఉంటాయండి, ఏది ఆర్టిఫిషియల్గా. అది ఇక్కడ జస్ట్ ఒక బొమ్మలు మాత్రం మధ్యలో పెట్టుంటారు అక్కడక్కడ. ట్రీస్ అన్ని గ్రీన్ అన్ని గ్రీన్తో వచ్చి ఫుల్ న్యాచురల్గా ఉంటుంది. సో ఇక్కడ బ్లాక్ ప్యాంథర్ బొమ్మ చూసి మా హైత్విక్ చాలా ఎక్సైట్ అయిపోయాడు. సో అర్జెంట్గా ఒక పిక్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ మధ్యలో వచ్చేసరికి అయితే రూమ్కి రెస్టారెంట్కి మధ్యలో వస్తుంది. లైక్ పార్టీస్ లాంటివి జరుపుకోవాలన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్లో చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇది చాలా బాగా డిజైన్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ కొన్ని బేకరీ ఐటమ్స్ కూడా అమ్ముతారు అనమాట ఈవినింగ్ టైమ్స్. సో బాగుంటుంది చూడడానికి. సో ఇలాగా ఉంటుంది అనమాట వ్యూ రౌండ్గా. సో తర్వాత వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ప్లేఫుల్ ఐటమ్స్ అయితే పెట్టినారు. సో మా హైత్విక్ ఇక్కడ చూడగానే ఎగ్జైట్ అయిపోయి అసలు ఇక్కడ నుంచి రాలేదన్నమాట. సో ఇవన్నీ చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా డిజైన్ చేస్తుంటారు. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. కాసేపు మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే రెస్టారెంట్కి వచ్చేసాం. అది కూడా లోపలే ఉంటుందండి, అన్నీ అక్కడే అనమాట. సో వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా హైజీనిక్గా చాలా నీట్గా ఉంటుంది కూడా వ్యూ. సో ఫస్ట్ అయితే చికెన్ లాలీపాప్, చికెన్ డ్రమ్ స్టిక్స్ ఆర్డర్ చేసాము. దీని టేస్ట్ చాలా బాగుంది, తినడానికి కూడా బాగుందన్నమాట. నెక్స్ట్ చిల్లీ ప్రాన్స్ అని ఆర్డర్ చేసాము. అది కొంచెం ప్రాన్ గట్టిగా ఉండింది. నేను ఎమ్మెల్యే బిర్యానీ, దమ్ బిర్యానీ ఒకటి పెట్టాము. ఈ ఎమ్మెల్యే బిర్యానీ అయితే మస్ట్ ట్రై అని చెప్తాను. టేస్ట్ చాలా బాగుంది. ఫుడ్ కూడా ఇక్కడ చాలా హైజీనిక్గా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మంచిగా తినే వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలాగ 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకొని తినేసాం. ఫస్ట్ ఆఫ్టర్నూన్ 1 o'clock తర్వాతే మాకు రూమ్ అలౌట్ చేశారనమాట. నెక్స్ట్ తినేసి బయలుదేరాము రూమ్ కాడికి వెళ్ళడానికి. సో మధ్యలో వ్యూ అంతా చూపిస్తూ వస్తాను, చూసేయండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో రూమ్స్ మధ్యలోనే ఇక్కడ గ్రీన్ గార్డెన్స్ అన్నీ ఇచ్చేసి ఉంటారు. సో ఇలా రూమ్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు వచ్చేవన్నీ ఇవన్నీ. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకైతే V6 రూమ్ ఇచ్చారు. అండ్ రూమ్ బడ్జెట్స్ వచ్చి సో 5K నుంచి 25K వరకు అయితే మనకి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. సో మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇది. సో చాలా బాగుందన్నమాట, చాలా స్పేషియస్గా ఒక ఫ్యామిలీ ఉండేటట్టు. నెక్స్ట్ ఇలాగా అన్నీ ప్రొవైడ్ చేయాల్సినవన్నీ నీట్గా ప్రొవైడ్ చేసేస్తున్నారు. మనకి ఇంకా ఎక్స్ట్రా బెడ్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఇది ఒక వ్యూ అనమాట. నెక్స్ట్ అవుట్డోర్ వ్యూ కూడా ఇచ్చి చూపిస్తాను. సో ఇలా ఓపెన్ చేయగానే మనకు ఒక చిన్న బాల్కనీ లాగా ఇస్తారు. చాలా బాగుంటుంది ఇది కూడా. సో కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇలాగా నెక్స్ట్ అయితే రూమ్ వ్యూ చూపించేసాను కదా, ఇది అవుటర్ బాల్కనీ వ్యూ అనమాట. సో మనకి మంచిగా ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని వాటర్ రైడ్స్కి అయితే బయలుదేరాము. సో అది దగ్గర అక్కడే ఉంటుంది లోపలే. సో ఈ ఫ్లవర్స్ చూసారా, రియల్ ఫ్లవర్స్ అంట, ప్లాస్టిక్ కాదు. చాలా న్యాచురల్గా ఉన్నాయన్నమాట చూడడానికి. సో అలా అక్కడి నుంచి అలా స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉంటే మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే వస్తుందన్నమాట. సో అక్కడే మనం వాటర్ రైడ్స్ అయితే ఉంటాయి. సో మధ్యలో ఒకసారి ఇలా చూసుకుంటూ అన్నీ ఒకసారి వ్యూ చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఫైనల్గా అయితే వాటర్ రైడ్స్కి రీచ్ అయిపోయాం.
కొంచెం ముందుకు రాగానే అక్కడే ఉంటుంది. సో బయటకు అంతా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇంకో వాటర్ రైడ్స్కి వచ్చేసి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. దీనికి సపరేట్గా పే చేయాలి. ప్లస్ 200 అలా ఇస్తే డ్రెస్ ఇస్తారు. 500 పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు. డ్రెస్ కోడ్ కంపల్సరీ. అండ్ మనం ఏదైనా డ్రెస్సెస్ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయడానికి ఎక్సైట్గా ఉంటుందన్నమాట. సో ఒకసారి చూసేద్దాం. ఇక వాటర్ రైడ్స్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయి స్నాక్స్ చేసేసి నెక్స్ట్ రెడీ అయిపోయామండి. సో బర్త్డే పార్టీ కాబట్టి, బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వచ్చాం కాబట్టి, సో ఫస్ట్ రెడీ అయిపోయి అయితే ఈవినింగ్ బయటకు వచ్చేసాము. సో బయట వ్యూ, నైట్ టైమ్స్ వ్యూ చాలా బాగుంటుంది మార్నింగ్ కన్నా. ఆ లైటింగ్స్ సెట్టింగ్స్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో రెడీ అయిపోయి అలా బయటకు వాకింగ్ లాగా వచ్చాము. సో దారిలో ఇదనమాట వే. లైట్ మార్నింగ్ వ్యూకి నైట్ వ్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడడానికి ఆ చెట్లు ఆ లైట్లు చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఈ వ్యూ అయితే చూపిస్తూ వస్తున్నాను. చూసారుగా లైట్స్ కానీ ఆ చెట్లు కానీ, ఆ చెట్ల మధ్యలో లైట్లు కానీ, ఆ వే వాకింగ్ కానీ, ఆ ప్యాచ్ చాలా బాగుంటుంది అనమాట. సో అలా ముందుకు వచ్చేసిన తర్వాత మనకి మధ్యలో ఇలాగా ఫోటోషూట్వి నైట్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏదైనా పార్టీస్కి సెలబ్రేట్ చేయడానికి ఫంక్షన్స్ లాగా మధ్యలో చాలా బాగుంటుంది. సో స్విమ్మింగ్ పూల్కి మధ్యలో అనమాట ఇది. సో ఇది నైట్ వ్యూ. చూసారుగా ఎంత బాగుందో. అటు ఇటు మంచి లైటింగ్స్ వేసుకుంటూ ఇదో ఈ ప్యారెట్స్ మెకావ్స్ కాడికి వచ్చిన తర్వాత కాసేపు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి రెస్టారెంట్ అయితే వస్తుంది. సో అలా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. మధ్యలో స్విమ్మింగ్ పూల్. సో అది పార్టీది, ఇటు స్విమ్మింగ్ పూల్, తర్వాత రెస్టారెంట్. సో అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది వ్యూ అనమాట. ఫోటోషూట్స్కి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. వెడ్డింగ్ సీజన్, వాల్ వెడ్డింగ్ ఫోటోషూట్కి ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్కి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇంకా రెస్టారెంట్కి వచ్చేసి కేక్ అయితే చూసుకుంటున్నాము. కేక్ తీసుకోవడానికి కేక్ సర్వ్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ స్పాట్కి అయితే వచ్చేస్తాం అనమాట.
I'll continue. Thanks. वो लेके आ हाँ अच्छा మమ్మీ పెట్టుకో పెట్టామా నువ్వు ఇక్కడ చూడలే రియాన్స్ ఇది చూడు ఇక్కడ ఫోన్ చూడు రే చిన్న కళ్ళు చేసుకొని చూడు కరెక్ట్ ఫోన్ని ఒకరు ముందర ఓకే వెరీ గుడ్ ఓకే తిను తిను ఇంకా బర్త్డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఎక్కడెక్కడ ప్లేసెస్ బాగుంటాయో అక్కడంతా ఒక ఫొటోస్ తీసుకుంటూ వచ్చేసాము. సో ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి అని రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఈ పిక్ చాలా బాగుంటుంది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. పిక్స్ తీసేసుకున్న తర్వాత రెస్టారెంట్ చపాతీ, పన్నీర్ కర్రీ, మష్రూమ్, చికెన్ తినేసి మంచిగా ఈ ప్లే జోన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే జోన్ అయితే పెట్టారు. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే బోర్ కొట్టినప్పుడు ఆడుకోవడానికి. సో ఆట రాకపోయినా సరే ఆడేస్తున్నారు ఆటోమేటిక్గా స్టిక్స్ పట్టుకొని. ఇలా ప్లే జోన్ లోపల ఇండోర్ గేమ్స్ లాగా అనమాట. నెక్స్ట్ అయితే అలా బయటకు వచ్చేసి కొంచెం ఈ డ్రాగన్ సెట్ కాడ ఎగ్స్ మధ్యలో డ్రాగను. సో ఈ ప్లేసెస్ చూడడానికి బాగుంటాయి, ప్లస్ ఫొటోస్కి చాలా బాగుంటాయి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి అని కొన్ని అట్రాక్టివ్గా ఇలాగైతే పెట్టారు. సో ఇవి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసేసి ఇవన్నీ చూసుకుంటూ నెక్స్ట్ కొన్ని పిక్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం అనమాట. అలా కొంచెం సేపు వెళ్ళిన తర్వాత బర్త్డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత కాసేపు అలా ఫోటో షూట్స్కి అయితే చూసుకున్నాము. సో ఇంకా మార్నింగ్ లేచి సన్ రైజ్తో పాటు బీచ్ చూడాలని బీచ్కి అయితే బయలుదేరాము. జస్ట్ ఒక 5 minutes ఉంటుంది అంతే, దగ్గరలోనే వాకుపల్లి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అలా బీచ్ కోసం వ్యూ కోసం వచ్చాం. ఇక్కడ స్పెషల్గా బైక్ రైడ్స్ అయితే పెట్టున్నారు. సో అలా కొద్దిసేపు సన్సెట్ చూసుకుంటూ సన్ రైజ్ చూసుకుంటూ కొంచెం సేపు బైక్ మీద రైడ్ అయితే చేసాము. బాగుంది. కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. నుంచి వచ్చేసి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే అటెండ్ అయ్యాము. సో చాలా వెరైటీస్ అయితే పెట్టారు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో. ఇంకా ఇడ్లీస్ అని, ఫ్రూట్స్ అని, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పెట్టారు. ఎవరెవరు ఏం తింటారో ఒక మంచి కాఫీతో ఎండప్ చేసేసి మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము కాసేపు ఆడుకుందామని. సో ఇక్కడ నుంచి అసలు పిల్లలు బయటికి రానంటారు. ఒకసారి దిగితే ఎంజాయ్ చేయాలి టైం అయితే స్పెండ్ చేసాము.
వెళ్ళేసరికి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము. సో ఒక స్వీట్స్ వెండింగ్ చెప్పేయాలని చెప్పేసి బ్యాగ్కి వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళి ఒక మంచి బ్రౌనీ తినేసి సో సెండ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాం. ఇలా బయట వ్యూ అనమాట. సో బయట వ్యూ చూసారా, తాడి చెట్లు పెద్దవిగా. అక్కడ నుంచి ఎండ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట నెక్స్ట్. సో బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మనము రిసార్ట్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.